ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా. సో ఊప్స్ టాపిక్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్లో నన్ను అడుగుతారు. మీరు ఎక్కడ చూసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, లేకపోతే ఏదైనా మీరు రాసే అకాడమిక్ ఎగ్జామ్స్లో కానీ, సో లేదంటే ఏదైనా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కానీ, ఏదైనా కోడింగ్ కాంటెక్స్ట్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే కోడింగ్ టెస్ట్ పెట్టినప్పుడు కానీ మీకు ఊప్స్ పైన పక్కగా క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో మనం ఇప్పటి నుంచి జావాలోని ఊప్స్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. సో ఈరోజు వచ్చేసరికి ఊప్స్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్. సో మీకు ఇక్కడ పేరు కనిపిస్తూ ఉంది కదా నీట్గా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా. ఊప్స్ అనేది మీరు C++తో చేయొచ్చు, జావాతో చేయొచ్చు, పైథాన్తో కూడా చేయొచ్చు. సో ఈరోజు మనం జావాతో డిస్కస్ చేద్దాం. అయితే మెయిన్గా ఊప్స్ అనేది ఎందుకోసము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఊప్స్ ఈజ్ ఫాస్టర్, ఈజియర్ టు ఎగ్జిక్యూట్. బేసిక్గా ఊప్స్ అనేది ఫాస్టర్, ఈజియర్ టు ఎగ్జిక్యూట్ అనమాట. మొత్తము మీరు ఇంతకుముందుకు చూసింది ఎలా ఉంటుందంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ Cలో తీసుకున్నట్టయితే అక్కడ మొత్తం కూడా ఫంక్షన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ప్రొసీజర్ బేస్డ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ బేస్డ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకోసమే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో బేసిక్గా ఊప్స్ యూజ్ చేయడం వల్ల మనకి కోడ్ అనేది ఫాస్టర్, ఈజియర్ అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఊప్స్ ప్రొవైడ్ క్లియర్ స్ట్రక్చర్. మీరు ఊప్స్ తీసుకున్నట్లయితే ఒక పర్టికులర్ క్లియర్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. సో దాన్ని బట్టి ఏమైందంటే ఎవ్రీ డెవలపర్కి ఒక స్ట్రక్చర్ అనేది పక్కాగా అర్థమవుతుంది అండ్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని ఒక స్ట్రక్చర్ వేలో పెట్టుకుంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఊప్స్ అనేది ఇది ఫాలో అవుతుంది. అంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోడ్ రాసావు, ఒక మల్టిపుల్ కోడ్ రాసావు, ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు. నువ్వు మళ్ళీ ఆ కోడ్ని యూజ్ చేయకూడదు. అంటే ఏంటి? డ్రై. అంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సో నువ్వు రాసిందే మళ్ళీ రాయకూడదు, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అని. సో దీన్ని మనం ఏం చెప్తామంటే సింపుల్గా రీయూజబిలిటీ అంటాం అనమాట. అంటే నువ్వు రాసిన కోడ్ని నువ్వు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో నీకు ఇక్కడ ఊప్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది రీయూజబిలిటీకి. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసరికి ఊప్స్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ ఫుల్ రీయూజబుల్ అప్లికేషన్స్ విత్ లెస్ కోడ్ అండ్ షార్టర్ డెవలప్మెంట్ టైం అనమాట. సో బేసిక్గా ఇందాక చెప్పాను కదా, ఊప్స్ అనేది మనకి ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు రియల్ టైంలో మనకి రీయూజబిలిటీ ఎక్కువ క్రియేట్ చేయడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది. అండ్ రియల్ టైంలో మీకు బేసిక్గా కోడ్ అంతా కూడా ఊప్స్లోనే ఉంటుంది. సో ఊప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఫీచర్స్ ద్వారా మీకైతే చెప్పాను అనమాట. అయితే ఊప్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అనేది ఒక చిన్న రోడ్ మ్యాప్ లాగా డిస్కస్ చేద్దాం. సో ఆ రోడ్ మ్యాప్లోనే మీకు వచ్చేది ఏంటంటే పిల్లర్స్ ఆఫ్ ఊప్స్. సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడైతే ఆ ఊప్స్ని సపోర్ట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ C++ అనేది ఊప్స్ని సపోర్ట్ చేస్తుంది, జావా అనేది ఊప్స్ని సపోర్ట్ చేస్తుంది, పైథాన్ అనేది ఊప్స్ని సపోర్ట్ చేస్తుంది కదా. సేమ్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ కూడా ఊప్స్ని సపోర్ట్ చేస్తుంది. అయితే ప్రతి దానిలో ఒక పిల్లర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ పిల్లర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జావాలో పిల్లర్స్ వచ్చేసరికి ఊప్స్లో క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషను, పాలిమార్ఫిజము, ఇన్హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్. నువ్వు ఫస్ట్ క్లాస్తో స్టార్ట్ చేస్తావు, దాని తర్వాతకి ఆబ్జెక్ట్స్ చెప్పుకుంటావు, దాని తర్వాతకి ఎవ్రీథింగ్ టాపిక్స్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నువ్వు కనుక కంప్లీట్ చేసినట్లయితే, ఈ 6 టాపిక్స్ నువ్వు కంప్లీట్ చేసినట్లయితే నీకు ఊప్స్ అనే కాన్సెప్ట్ అయితే జావాలో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, అయితే ఇది ఊప్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ క్లాసెస్లో నేను ప్రతి క్లాస్లో ఒక్కొక్కటి చెప్తాను అనమాట. ఊప్స్ పిల్లర్స్లోనే ఒక్కొక్కటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ విత్ డెఫినేషను, కోడ్, మీకు సింటాక్స్ చెప్పి, కోడ్ చెప్పి, ఎగ్జాంపుల్ చెప్పి క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేసి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి.